కొబ్బరి, ధనియాలు, గసాలు ఇవన్నీ వాడి హెవీ గ్రేవీ మసాలా చేయకుండా సింపుల్గా సొరకాయ వేసి మటన్ వండడం ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా సొరకాయను కత్తితో కానీ స్పూన్తో కానీ ఇలా ఘాట్లు పెట్టేసుకుని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేసి సొరకాయని అందులో ఫ్రై చేసుకోవాలి. లైట్గా సాల్ట్ మరియు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకోకపోయినా లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకు ఇలా ఫ్రై చేసుకోవడం అంటే మనం మటన్ కర్రీలో మధ్యలో ఈ సొరకాయలను యాడ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా సొరకాయలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రై అయిన సొరకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అందులోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసి ముందుగా ప్యూర్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా లేనప్పుడు సాజీరా, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, కొద్దిగా ఒక బిర్యానీ ఆకు వేసి ఆ తర్వాత మనం మెంతి వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. మెంతి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసి బాగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసి బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు లిడ్ పెట్టి ఉంచేయాలి. ఇప్పుడు మూత తీసి తగినంత ఉప్పు, కారం వేసి మటన్ని మరొకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టి మరొక 5 నిమిషాలు అలాగే ఉంచేయాలి. అప్పుడు ముక్కకి ఉప్పు, కారం బాగా పడుతుంది. అయితే ఇక్కడ మనం ఉప్పు, కారాలు కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్ట్రా గ్రేవీ మసాలా యాడ్ చేయం కాబట్టి ఉప్పు, కారం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మటన్కి ఉప్పు, కారం బాగా పట్టి ఉంటుంది. చూసారు కదా, ముక్కకి ఉప్పు, కారం బాగా పట్టింది. ఇప్పుడు మనం తగినన్ని నీళ్లు పోసుకోవాలి. సొరకాయలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ కొద్దిగా తక్కువగా పోసుకున్నా పర్వాలేదు. మీకు సూప్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి మటన్ ఉడకడానికి చూసుకొని వాటర్ పోసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించి ఇంకొక 8 నుంచి 10 నిమిషాల్లో మటన్ కర్రీ రెడీ అయిపోతుంది అనేప్పుడు మనం ఏవైతే రెడీ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయో అవి మటన్లోకి యాడ్ చేసి అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. గ్రేవీ చిక్కగా రావడానికి ఇది చాలా బాగుంటుంది. ఒకవేళ పచ్చి ధనియాల పొడి వేసుకుంటే అందులో ఏ మసాలా యాడ్ చేయకపోయి ఉంటే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అన్ని కలిపిన మసాలా అయితే అవసరం లేదు. మరొక 5 నిమిషాలు మటన్ ఉడికేంత వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే టేస్టీ మటన్ కర్రీ రెడీ అవుతుంది. అయితే ఒక 5 నిమిషాల తర్వాత ఇంకొక 2-3 మినిట్స్లో మటన్ కర్రీ రెడీ అవుతుంది అన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు లిడ్ పెట్టి ఉంచేస్తే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ మటన్ కర్రీ రెడీ అవుతుంది. ఇది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి.